హెల్త్ కావాలనుకున్న వాళ్ళు అండ్ డైట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి. అండ్ మంచి న్యాచురల్ పప్పు అండి, అంటే బొబ్బర్లతో చేసిందండి. బొబ్బరి పప్పు, లైక్ బొబ్బర్లు ఎప్పుడన్నా విన్నారా? చూడడానికి ఎంత సాఫ్ట్గా, లైక్ ఇట్లా ఆయిల్లో ఊకే ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది మా చేనులో పండింది. అండ్ దీన్ని ఇసురాయి ఉంటుంది చూసారా, అదే ఇప్పుడు గిర్ని దగ్గర పట్టించడము, అదే పిండి దగ్గర అలా కాకుండా ఇసురాయితోనైతే ఇసిరిందనమాట అమ్మ. చూడండి, ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంటే ఇది మనకి ఇరిగిందా లేదా జస్ట్ దానిలోకి ఏంటంటే ఒక పచ్చిమిర్చి, 4 వెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు తగినంత అండి. మీకు టేస్ట్కు కొంచెం కొంచెం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇగో ఇట్లా మొత్తం మిక్సీ అయితే పట్టాను. ఒకవేళ మీకు బరుకు బరుకు కావాలనుకుంటే కూడా అలా కూడా పట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పొంగనాల్లాగా వేస్తున్నాను కదా, మంచిగా చూసేయండి. ఇప్పుడైతే పొంగనాల గిన్నె అండి. దీనిలోకి అయితే కొంచెం కొంచెం అయితే ఆయిల్, లైక్ మీరు బ్రష్తో కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది కొంచెం ఉడకాలి కదా, ఉడకాలి కాబట్టి నేను ఈ ఒక స్పూన్ అంత అయితే అందులో కొంచెం అయితే వేసి అయితే దీనిలోకి తగినంత ఉప్పు, కారం అవన్నీ, ఇంకా కారం ఏం వేయలేదు, జస్ట్ ఒకటే పచ్చిమిర్చి, పిల్లలు కారంగా తినరు కదా, అందుకే ఒక పచ్చిమిర్చి, తగినంత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవైతే మంచిగా చిన్న చిన్నగా తురిమి అయితే వేసుకున్నాను. మళ్ళీ పైనుంచి అయితే ఒక్కో చుక్క అయితే కొంచెం ఆయిల్ ఎందుకు అప్లై చేస్తున్నారంటే ఇది మంచిగా ఉడకాలి, లేదంటే పైన కొంచెము పిండి పిండి లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెమే జస్ట్ లైక్ అలాగైతే అప్లై చేశాను. ఇది ఉడకడానికి ఒక 10-15 మినిట్స్ అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను అన్నట్టు. అంటే ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసిన దానికన్నా ఇలా మంచి ఫుడ్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా అదే గ్లాస్లో ఇందాక నేను తీసుకున్నాను కదా, ఆ గ్లాస్లో ఒక చుక్క ఉంది, వేస్ట్ చేయకుండా అయితే ఇలా ఆనియన్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే కలిపి ఆడ పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఇవి ఉడకాయా అంటే ఇంక ఉడకలేదండి. కిందకు వచ్చేసి మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలి, ఇంక ఉడకలేదనమాట. కొంచెం టైం తీసుకునేటట్టుంది. అంటే ఇవి మిడిల్లో ఉన్నాయి కాబట్టి మంచిగా రోస్ట్ అయిపోయినాయండి. అంటే అన్నీ అదే విధంగా ఉంటే చాలా కమ్మగా ఉంటుంది, లేదంటే పిండి పిండి అనిపిస్తుంది అనమాట. ఈ లోపల అన్నీ ఒక్కసారి అయితే కొంచెం పిండి చూడండి, ఇలా నేను తిప్పుతుంటే పిండి అంతా పడిపోతుంది అనమాట. అంటే ఇంకా లోపల ఆ స్టవ్ అది అనేది ఉడకలేదనమాట. ఇప్పుడు చూడండి ఎంత స్పాంజ్ లాగా, కేక్ లాగా చాలా ముద్దుగా క్యూట్గా మంచిగా ఉడికిందండి. ఇలాంటివి తింటే మనకి హెల్త్కి అయితే ఏం కాదండి. ఎందుకంటే నూనె కన్నా అంటే నూనె వేసాను, మరీ డీప్ ఫ్రై చేసిన దానికన్నా ఇది బెటరే కదా అండి. పిల్లలకు ఇవి స్నాక్స్ లాగా ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదనమాట. అందులోని మంచి బొబ్బర్ల పప్పు అండి, చాలా మంచిదండి బొబ్బరి పప్పు. ఇది ఎండాకాలంలో అయితే చాలా చలువ అండి బొబ్బర్లు. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని అయితే మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి ఒక్కొక్కటి నేను చేతితోనే తీసుకుంటున్నాను, స్పూన్తో తీసుకోకుండా. చాలా మంచిగా ఉంటాయండి, చాలా టేస్టీగా. ఒక్కసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. ఇగో చూడండి, నేనైతే ఒకటే అదే ఏమంటారు ఒక వాయి పెట్టాను, అదే ఒక గిన్నె పెట్టాను, ఇన్ని అయితే సరిపోయినాయి. ఇద్దరు పిల్లలకైతే ఈవినింగ్లో అయితే మంచి స్నాక్స్ అయితే రెడీ చేశాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.